డిబేట్ ఈ రోజంతా కేటీఆర్ చుట్టే తెలంగాణ వాతావరణం అంతా కేటీఆర్ రాజకీయం కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఉదయం నుంచి కూడా కేటీఆర్ని ఏసీబీ విచారణకు పిలిచారు. ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ బయలుదేరి వెళ్ళాడు. అయితే ఏసీబీ విచారణ కేటీఆర్ హాజరు మాత్రం కాలేదు. తన న్యాయవాదిని ఏసీబీ అధికారులు విచారణకు అనుమతించకపోవడంతో ఆయన చాలాసేపు అక్కడ వెయిట్ చేసి సింగిల్గా రావాలంటూ ఏసీబీ చెప్పింది కేటీఆర్ని. దాంతో తాను సింగిల్గా ఏసీబీ విచారణకు హాజరు కానని కేటీఆర్ తేల్చి చెప్పారు. దానికి తనకున్న అభ్యంతరాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. గతంలో కూడా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విచారణ సందర్భంగా ఇలానే వ్యవహరించారు. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ని ఇచ్చినట్లుగా చూపించారు. అలానే తాను కూడా సింగిల్గా వెళ్తే తనకు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి తన అడ్వకేట్తోనే వెళ్తానంటూ ఏసీబీ కార్యాలయం ముందే కారులో చాలాసేపు బైఠాయించారు కేటీఆర్. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అసలైన హైడ్రామా ఇప్పుడు మొదలైంది. ఏసీబీ విచారణకి కేటీఆర్ సహకరించట్లేదు. హైకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించినా ఏసీబీ విచారణకు కేటీఆర్ రాలేదు, సహకరించలేదు. న్యాయవాదిని తీసుకెళ్తానంటూ అడ్డుపెట్టి విచారణకు డుమ్మా కొట్టారు. కాబట్టి ఇక మిగిలింది కేటీఆర్ అరెస్టే అంటూ కూడా లీకులు మొదలయ్యాయి. ఏసీబీ అధికారులు కేటీఆర్ అరెస్టు దిశగా అంటే హైకోర్టు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది కాబట్టి హైకోర్టుకే మళ్ళీ ఏసీబీ వెళ్ళబోతుంది. కేటీఆర్ విచారణకు సహకరించట్లేదు, అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తామని కూడా ఏసీబీ చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది తెలంగాణలో? కేటీఆర్ అరెస్ట్ ఖాయమేనా? ఫార్ములా ఈ రేస్లో ఆయన అరెస్ట్ కాబోతున్నారా? ఏసీబీ ఏం చేయబోతుంది? కేటీఆర్ ఏం చేయబోతున్నారు? ఇదే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఏసీబీ కార్యాలయానికి ఈరోజు ఉదయం సరైన సమయానికే టెన్షన్గా వచ్చారు. ఉదయమే కేటీఆర్ వచ్చి తన అడ్వకేట్తో సహా లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరారు. పోలీసులు అనుమతించలేదు. దాంతో ఆయన అక్కడే ఉండిపోయారు చాలాసేపు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన బయలుదేరి తెలంగాణ భవన్కు కూడా వచ్చేశారు. అంటే ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్ళినా విచారణకు మాత్రమే హాజరు కాలేదు, విచారణ జరగలేదు. విచారణకు హాజరైన సందర్భంగా కేటీఆర్ ఏమన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు ఏసీబీ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లే ముందు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూశాక డిబేట్లోకి వెళ్దాం. 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకి లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నేను అదే చెప్తున్నా బ్రదర్, నేను వాళ్ళని అదే అడిగేది అదే. మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యం. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినరో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. రానీయం, మా ఇష్టం, ఇది ఇక్కడ
భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది, మా ఇష్టం మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటారు. ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యింది. అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముందో పోలీసులకి తెలుసు. ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం. అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇంకా వాళ్ళ విఘ్నత, అది రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత, వారి యొక్క తెలివితేటలు. నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరుతందుకు కారణం ఒకటి. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు. మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా తాపత్రయం. థ్యాంక్ యూ. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఇద్దు అంటే వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యూఆర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం, యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు. రైట్. మొత్తానికి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ వెళ్ళారు. అయితే హాజరు కాకుండానే వెందిరిగి వచ్చారు. దానికి కారణాలు ఆయన చెప్తున్నారు. అయితే ఏసీబీ మాత్రం ఇప్పుడే ఒక పత్రికా ప్రకటన అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఏసీబీ విచారణకి కేటీఆర్ సహకరించలేదు, న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ చేశారంటున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ తప్పించుకోవడానికే న్యాయవాదులను తీసుకొచ్చారని ఏసీబీ చెప్తుంది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఏసీబీ వాదనగా కనిపిస్తుంది. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు చెప్పినా కేటీఆర్ వినలేదు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతామంటూ కూడా ఏసీబీ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. అంటే వాట్ నెక్స్ట్ అంటే మనకు అర్థమైపోతుంది. ఇక్కడే ఏసీబీ వాదనను బట్టి మనకు అర్థమవుతుంది కేటీఆర్ విచారణకు సహకరించట్లేదు కాబట్టి కేటీఆర్ను అరెస్టు చేస్తాము, అదుపులోకి తీసుకొని విచారణ చేస్తాము అనే రకంగానే ఏసీబీ వాదన కనిపిస్తుంది. కేటీఆర్ వాదన కూడా మనం ఇంతసేపు విన్నాం. ఆయన ఎందుకు అడ్వకేట్ని తీసుకొచ్చారు ఏంటి అనేది కేటీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. మరి ఈ వ్యవహారాన్ని రాజకీయ పార్టీలు ఎలా చూస్తున్నాయి మనం చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో జన అవుతారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రిషాంక్ కూడా. ముందు అద్దంకి గారు మీరు చెప్పాలి, ఏసీబీ విచారణకి పిలవడం పైనే కేటీఆర్కి ఒక అభ్యంతరం ఉంది. ఏంటంటే నిజంగా కూడా హైకోర్టులో ఏసీబీ వాదనలు వినిపించింది, కేటీఆర్ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి హైకోర్టు వాదనలు మొత్తం వింది. ఆ తీర్పు రిజర్వ్లో ఉంది. కనీసం తీర్పు వచ్చేదాకా ఆగచ్చు కదా. తీర్పు రిజర్వ్లో ఉన్నప్పుడు ఇంత హంగామా చేయడం ఎందుకు అనేది ఒక క్వశ్చన్. రెండోది, అడ్వకేట్ని విచారణకు పిలిస్తే విచారణకు తనతో పాటు తీసుకెళ్తే తప్పేంటి అంటే ఏసీబీ అధికారులు ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది రెండో పాయింట్. రెండింటికి మీరు ఏం చెప్తారు? కేటీఆర్ ని దోపిడీదారుల హక్కు సంఘం చైర్మన్ గా పనిచేయమనండి, బాగుంటుంది. దొంగల హక్కు కోసం మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది ఏసీబీ అధికారులు చూస్తారు. ఏంటిది ఏమంటున్నాడు మనవాడు, డ్రామాలకు ఇంకేమన్నా చేసుకో అంటే ఈ పిల్లీర్ గంటలకు ఎవరు జరుపుతారు, భయపడతారు అనుకుంటున్నారు. మీరు చేసింది దొంగతనం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఏంది? దబాయింపు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? నాదే ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. మురళీ ముదిరాజ్ ఆత్మహత్య కేసులో పరామర్శకు పోతే రాత్రి 3:30-4 గంటల వరకు అక్కడ ఉంచి మా అడ్వకేట్లను రానియకుండా మా మీద దేశద్రోహం, ప్రభుత్వాస్తుల నష్టం,
ఆత్మహత్యకు ప్రేరేపణ ఇట్లాంటి అంశాలన్నీ తెర మీదకి తెచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడమే కాకుండా రిమాండ్కి పంపింది. మరి ఈయనకెందుకు ఇవన్నీ అవకాశాలు ఇవ్వాలంటే ఆయన ఆ రోజు అధికారంలో ఉన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. కానీ ఇవాళ మేము ఏసీబీ ఒక ప్రొసీజరల్ గా పోతున్నది. కోర్టు తీర్పును కూడా అంగీకరించే గౌరవించే ఆయన ముందస్తు అరెస్ట్ కు వద్దంటే ఆజ్ఞం. ఈ రోజు అసలు కేటీఆర్ మాట్లాడుతున్న దానికి ఎవడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడో నాకు తెలుస్తలేదు. కానీ నీ మీద అభియోగాలు మోపబడ్డప్పుడు సమాధానం చెప్పుకో, దబాయింపుతో చేస్తే తీసి బొక్కల పడేస్తారు. అంటే దయాకర్ గారు ఆయన సమాధానం చెప్పేందుకే కదా అడ్వకేట్ తో కలిసి వెళ్తే నష్టం ఏంటి? అడ్వకేట్ కాదు, దొంగకు ఇంకొక పక్కన పెట్టి చెప్పిస్తావా? నువ్వు దొంగతనం చేసినావనేది అడ్వకేట్ ఏంటి దాంట్లో ఆయన ప్రొసీజరల్ గా హైకోర్టులో వేసుకోమనండి, అడ్వకేట్ ఉండేది అక్కడ. మరి అట్టనే అడ్వకేట్లకు అందరికీ ఇవ్వండి కోర్టుల కేసులు. ఇప్పుడు ఇక్కడ ఆయన అభ్యంతరం ఏంటంటే అడ్వకేట్ ని ఎందుకు తెచ్చానో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. మీకు తెలుసు గతంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది పోలీసులు, ఆయన బయటకు వచ్చింది అసలు స్టేట్మెంటే ఇవ్వలేదు, వాళ్ళే రాసుకున్నారని. ఒక మాజీ ఎమ్మెల్యే, అది రేవంత్ రెడ్డి ఓడించిన ఎమ్మెల్యే, గతంలో రేవంత్ రెడ్డిపై ఓడిపోయిన వ్యక్తి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాన్ని ఉదాహరణగా చెప్తున్నారు కదా కేటీఆర్. ఇప్పుడు నేను అంటున్నా, అనుమూల రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అన్నట్టుగా ఆయన అంటున్నట్టుగా అనుమూల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉంటుందని. అనుమూల రేవంత్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాడు. పట్నం నరేంద్ర రెడ్డి ఏమైనా సొక్కమైన పని చేసిండా? ఆయన చెప్పుకుంటే ఆయన బయటకు వచ్చి సిగ్గుండాలి కదా కనీసం. రౌడీలను రైతుల్లో కలిపి పెట్టి వాళ్ళతో దాడులు చేయించి కలెక్టర్ మీద, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీద, ఇలా పోలీసు మీద, వెంకటరెడ్డి మీద చావు బతుకుల మధ్య కొట్లాడిన స్థితి ఉన్నది. ఇంకా నిస్సిగ్గుగా ఆడోడు రౌడీగాని పట్టుకుని మా కార్యకర్త అన్నాడు. ఇంకెంతకంటే దొంగతనం లంగతనం ఇంకేమన్నా ఉందా? ఇంకా సిగ్గు లేకుండా ఏదో నేను వచ్చేసేదో హీరోయిజం ఏముండ్రా నాయన. మీ అసలు నాకు అర్థం కావట్లేదు మీ వరకు మీకు ఆలోచనలు. కనీసం మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అక్కడి నుంచి రాండి. ఆయన హక్కుల కొరకు పోరాడతాడు. 420 అరే మీరు ఫస్ట్ ఇది క్లారిటీ చేసుకోండి. 6 420 660 మీకే క్లారిటీ లేదు. 6 గ్యారెంటీ అని ఒకసారి అంటాడు, 420 అని ఒకసారి అంటాడు, 660 అని ఒకసారి అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు పొందలేని ఈ ఫ్రస్ట్రేషన్తో ఎవరిని బదనాం చేస్తారు? డెఫినెట్ గా ప్రభుత్వం పోలీసులకు సంబంధించిన అంశంలో కానీ, కోర్టులకు సంబంధించిన అంశంలో కానీ చట్ట ప్రకారం నడుచుకుంటది. నువ్వు మంచి చేస్తే నీకు పూలదండలు, లేకపోతే అరదండలు తప్పవు. కాబట్టి ఏదో నా మీద కేసు పెడతారు, నేను హీరోని, కేసు పెడితే ఆయన కూడా ఫీల్ అయింది. మొన్న ఒక ఆయన జనం దిగ్నక తెలుస్తుంది. ఆడనేమో చనిపోయిన అమ్మాయి వైపు కాకుండా హీరో వైపు ఉండాలన్నారు. ఈడనేమో విలన్ వైపు ఉంటుందా ప్రభుత్వం? ఎప్పుడైనా ప్రజల సొమ్ము దోచుకున్న వైపు ఉంటుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఎటువైపు ఉండాలి? ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి, ప్రజాధనాన్ని ప్రొటెక్ట్ చేయాలి. మీరు పరిపాలన చేసిన గ్రామంలో ఏం జరిగిందో వరుస పెట్టి వస్తున్నాయి, పూసగుచ్చినట్టు వస్తున్నాయి. ఎందుకు ఇంకా మీరు అలాంటి రాంగ్ నోషన్స్కి వెళ్ళిపోకండి. నేను అంటున్న ఒక మాట, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ₹1 ఏ ప్రభుత్వ ధనం ట్రాన్స్ఫర్ కాదు. అది అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో అవుతుంది. మేము వేరే అది హెచ్ఎండిఏ రూల్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లేదా? అది ఎక్స్ట్రా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందా? ఇక లేదంటే ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ లో మేము న్యాయబద్ధంగా చేసినాం. అంటే దయాకర్ గారు, మీరు కేటీఆర్ గారి వాదన మీరు గతంలో కూడా ఇదే ఉంటారు. ఈ విషయంలో ఆ ప్రభుత్వ ధనం నుంచి, ప్రభుత్వ ఖాతా నుంచి డబ్బులు పంపేది కేటీఆర్ పంపరు కదా, అధికారులు, ఆ సంబంధిత అధికారులు వాళ్ళు కదా పంపేది, వాళ్ళపై కదా యాక్షన్ తీసుకోవాలి. కేటీఆర్ ఎలా బాధ్యత అవుతానని కూడా అన్నాడు ఆయన. ఓకే, నేను చెప్తా మళ్ళీ నువ్వు జాయిన్ అయితే సీఎం గారు వచ్చిండ్రు. ఓకే, నేనేమంటున్నానంటే దేనికైనా బాధ్యత మంత్రి వహిస్తాడు కాబట్టి దానికి బాధ్యత కేటీఆర్ వహించాలి. మళ్ళీ నేను జాయిన్ అవుతాను. ఓకే, రైట్ దయాకర్ గారు, థ్యాంక్ యూ. ఇదే అంశంపై కేటీఆర్ తరఫు అడ్వకేట్ లక్ష్మణ్, జక్కుల లక్ష్మణ్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్తో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీరు ఈ వ్యవహారాన్ని లీగల్గా మీరే దగ్గర నుండి చూస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇందులో అడ్వకేట్ని తీసుకెళ్ళడానికి అనుమతి కావాలి. అడ్వకేట్ని తీసుకెళ్ళడానికి అనుమతి లేకుండా అడ్వకేట్ని తీసుకెళ్తా అంటూ కేటీఆర్ వెళ్ళడం, కేటీఆర్ని లోపలికి రానివ్వకపోవడం. ఇప్పుడు ఏసీబీ చెప్తుంది ఆయన విచారణకు సహకరించట్లేదు, ఆయనపై కోర్టుకు వెళ్తాం మళ్ళీ అని చెప్తుంది. అంటే విచారణకు సహకరించట్లేదు కాబట్టి ఇండైరెక్ట్గా అరెస్ట్ చేస్తాం, అదుపులోకి తీసుకుంటాం అనే వెర్షనే కనిపిస్తుంది ఇక్కడ. అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారనుకుంటున్నారా మీరు కూడా? అంటే ఇక్కడ కళ్యాణ్ గారు మీరు చెప్పిన పర్మిషన్ అనేది లేదండి.
పర్మిషన్ లేకుండా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 38 అనేది క్లియర్ గా చెప్తుంది మనకి. 38 ఏం చెప్తుందంటే ఎవరైతే ఇంటరాగేషన్ కావచ్చు, అరెస్ట్ అయిన పర్సన్ కావచ్చు, ఆయన అడ్వకేట్ ను కోరుకున్నప్పుడు మాత్రం 100% అది ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కామన్ జనరల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అక్కడ సెక్షన్ 38 ప్రకారం ఇంటరాగేషన్ జరిగేటప్పుడు అడ్వకేట్ ప్రెజెన్సీ అనేది కంపల్సరీ ఉందని యాక్టే చెప్తున్నది. యాక్ట్ చెప్తున్నప్పుడు దానికి ఏసీబీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, హైకోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు తను కోరుకుంటే సరిపోతుంది. నాకు అడ్వకేట్ కావాలి, ఇంటరాగేషన్ లో నాకు లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నా అడ్వకేట్ అడ్వైస్ తీసుకోవాలి, నాకు కావాలన్నప్పుడు 100% ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రొవైడ్ చేయాలి. అట్లీస్ట్ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది, విజిబుల్ కండిషన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అధికారి పక్కనే కూర్చుండా పెట్టే రైట్ తనకు అవకాశం ఇవ్వనప్పుడు ఇంటరాగేషన్ జరుగుతున్న కొంత దూరంలో డిస్టెన్స్ లో ఇంటరాగేషన్ ఏం జరుగుతుంది అబ్జర్వేషన్ కోసం 100% సెక్షన్ 38 అనేది క్లియర్ గా చెప్తుందండి. 38 ప్రకారం అడ్వకేట్ ప్రెజెన్సీ ఇంటరాగేషన్ అనేది క్లియర్ గా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది క్లియర్ గా చెప్తుంది. కాబట్టి కేటీఆర్ గారు అడ్వకేట్ ప్రెజెన్స్ లేకుండా నేను ఇంటరాగేషన్ అంటే సెక్షన్ చెప్తుంది కాబట్టి ఇంతకు ముందు పట్నం నరేందర్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు మీరు కరెక్ట్ చెప్పారు, పట్నం నరేందర్ రెడ్డి గారి ఇష్యూలో నేను దగ్గర నుండి లగచర్ల ఇష్యూలో 36 days నేను ఆ కేసును డీల్ చేసిన అడ్వకేట్ గా నేను చెప్తున్నా. సేమ్ ఇలాగే కేటీఆర్ గారిని ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా అయితే పిలిచారో కన్సల్ట్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అధికారులు పట్నం నరేందర్ రెడ్డి గారిని వాకింగ్ చేస్తుంటూ అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసాం. అక్కడ ఆయన ఆ కేసులో ఏం రాసిండ్రో ఏముందో తెలియకుండా కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ అది నరేందర్ రెడ్డి గారు చెప్పకుండా కన్ఫెషన్ చేసినట్టు, కేటీఆర్ గారు చెప్తారని నేను ఇదంతా చేయించినట్టు నరేందర్ గారు చెప్పకుండా వాళ్ళు రాసుకోవడం అనేది మనం చూసాం. దాన్ని మళ్ళీ తను జైలుకి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత అఫిడవిట్ ఇచ్చే వరకు ఆయనకు ఏముందో తెలియని పరిస్థితి. అడ్వకేట్స్ గా మేము బ్రీఫ్ చేసే టైం కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి. అంటే వేర్ ఇస్ ద గోయింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే సెక్షన్ 38 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ను కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. అదే విధంగా ఆర్టికల్ 20 clause 3 అనేది ఆర్టికల్ 19, 20, 21 ఇక్కడ అక్యూజ్డ్ కావచ్చు, విక్టిమ్ కావచ్చు, ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కావచ్చు, కాన్స్టిట్యూషన్ కొన్ని రైట్స్ ఇచ్చిందండి. ఆ రైట్స్ ను కూడా ఇక్కడ ఇంటర్గేషన్ చేసే అధికారులు అది ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ ఎవరైతే కొందరు అవి ఫాలో కావాల్సిందే. ఫాలో కానప్పుడు ఏం చేస్తాం మేము ఫర్దర్ గా కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ అంటే ఏసీబీ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏసీబీ విచారణ కేటీఆర్ సహకరించట్లేదని చెప్పింది. మళ్ళీ ఇంకొక నోటీస్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అంటే దీన్ని సహకరించట్లేదు కాబట్టి కేటీఆర్ను మేము అరెస్ట్ చేస్తాం అంటే హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? కోర్టుకు వెళ్ళే అవకాశం మీకు కనిపిస్తుందా? ఏసీబీ కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశమేనా? అంటే ఇక్కడ క్లియర్ గానే హైకోర్టు ఆర్డర్ అనేది నాట్ టు అరెస్ట్ అనేది వైలేట్ అయినప్పుడు మాత్రమే, అందులో వైలేట్ చేయలేదు ఇక్కడ కేటీఆర్ గారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి పిలిచినప్పుడు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. అడ్వకేట్ ప్రెజెన్సీ అనేది 38 సెక్షన్ చెప్తుంది కాబట్టి వెళ్ళడం జరిగింది. వెళ్ళాడు, ప్రెజెన్స్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళ అడ్వకేట్ ని అలో చేయలేదు కాబట్టి తను బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలిస్తే వాళ్ళ అడ్వకేట్ ప్రెజెన్స్ అనేది కంపల్సరీ పర్మిషన్ ఇస్తే 100% తను వెళ్తారు, సహకరిస్తున్నారు కాబట్టి 100% కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే రైట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి లేదు. అదేవిధంగా హైకోర్టులో పెండింగ్ ఉంది, నాట్ టు అరెస్ట్ అనేది ఆర్డర్ ఉంది కాబట్టి ఆర్డర్ వైలేట్ చేయలేదు. ఒకవేళ వెకెట్ అయినప్పుడు మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే వాళ్ళు కానీ చేయమని అరెస్ట్ పర్మిషన్ కోర్టును అడిగినప్పుడు వెకెట్ చేయమని అడిగినప్పుడు కూడా మేము కేటీఆర్ గారి తరఫున క్లియర్ గా మేము కూడా డిఫెన్స్ గా మేము ఆర్గ్యూ చేస్తాం. ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తున్నాము, కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కి మేము వెళ్ళాము, వాళ్ళు మాకు సహకరించట్లేదు. తన లీగల్ నాలెడ్జ్ అనేది కేటీఆర్ గారికి పొలిటికల్ ఒక వ్యక్తి పొలిటికల్ కి సంబంధించిన ఇష్యూస్ తనకు తెలుసు తప్ప లీగల్ ఇష్యూస్ తనకు తెలియదు కాబట్టి అడ్వకేట్ ప్రెజెన్స్ ఆయన కంపల్సరీ కోరుకుంటున్నాడు కాబట్టి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఏసీ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉన్నదే. రైట్, ఫైనల్గా కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తనని ఇక్కడికి విచారణకు పిలిచి అక్కడ తన ఇంటిపై రైడ్స్ చేసి అక్కడ ఫేక్గా ఫ్యాబ్రికేటెడ్గా ఏవో పేపర్స్ పెట్టి తనపై కేసు ఇంకా బలంగా నమోదు చేయాలని చూస్తున్నారని, అది ఫేక్ అలిగేషన్గా అనుకోవాలా? అలాంటి సమాచారం మీకు ఏమైనా వచ్చిందా? అలా చేసే అవకాశం ఉందా ఏసీబీ అధికారులు కేటీఆర్ని? అంటే క్లియర్ గా అండి, ఏసీబీకి స్పెషల్ రూల్స్ స్పెషల్ యాక్ట్ ఉన్నప్పటికీ బియాండ్ ద లాక్ అగైనెస్ట్ వెళ్ళడానికి ఏసీబీ అధికారులకు కూడా రైట్ లేదండి. ఇక్కడ కేటీఆర్ గారు క్లియర్ గా మాకు చెప్పడం జరిగింది. నిజంగా అవకాశం ఉందని తెలిసినప్పుడు వితౌట్ సెర్చ్ వారెంట్ వితౌట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించడానికి అన్లాఫుల్ గా ఇంట్లోకి రావడానికి అడుగుతుంది. అదే రాలేదు కదా, ముందే మీకు ఎలా తెలుస్తుంది వస్తున్నారని?
అంటే ఇది మనము వాళ్ళు చెప్పిందా లేదా ఇంతకుముందు మనం చూసాం జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో కూడా మనం గమనించాం. వాళ్ళకి వితౌట్ ప్రాసెస్ లా ఫాలో కాకుండా ట్రెస్ పాస్ చేయడం, పోలీసులే ట్రెస్ పాస్ చేయడం మనం గమనించినాం. కానీ సేఫ్ సైడ్ గా తన జాగ్రత్త తను ఉండాలి కదండి. ఇప్పుడు వెళ్ళినప్పుడు పర్మిషన్ అడ్వకేట్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు యాక్ట్ సెక్షన్ 38 చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు అలో చేయనప్పుడు మా ఇంట్లోకి కూడా వస్తారేమో తన అనుమానం ఉంది. తన జాగ్రత్త తన లీగల్ గా తీసుకోవాల్సిన అవసరం తనకు ఉంటుంది కదా అని ఆలోచన. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్కి ఏసీబీ రంగం సిద్ధం చేసిందా? ఏసీబీ విచారణకు సహకరించట్లేదని మళ్ళీ కోర్టుకు వెళ్ళి కేటీఆర్కి మళ్ళీ నోటీస్ ఇవ్వబోతుందా? ఇచ్చిన తర్వాత ఇక మిగిలింది అరెస్టేనా? ఇదే అంశంపై చర్చిద్దాం. అరెస్టుకు బీఆర్ఎస్ రెడీ అయి ఉందా? కేటీఆర్ ఎలాగో అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. మరి ఎంతవరకు కేటీఆర్ సిద్ధమయ్యారు? ఈరోజు ఏసీబీ విచారణ, రేపు ఈడీ విచారణ. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్ళారు. అయితే తన అడ్వకేట్ అనుమతించకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనక్కి వచ్చిన సందర్భం, వెనక్కి వచ్చి మాట్లాడుతూ ఏసీబీ తీరుపై, పోలీసుల తీరుపై చాలా ఘాటైన విమర్శలు చేశారు. అటు ఏసీబీ కూడా విచారణకు సహకరించట్లేదు కేటీఆర్ కాబట్టి మరొక నోటీస్ ఆయనకు జారీ చేసేందుకు రెడీ అవుతుంది, మళ్ళీ విచారణకు రావాలంటూ. అప్పుడు రాకపోతే కోర్టుకు వెళ్ళి అరెస్టు దిశగా కూడా ముందుకు కదులుతున్నట్లయితే అర్థమవుతుంది మనకు. ఇదే అంశంపై మాట్లాడదాం కిషన్ గారితో. కిషన్ గారు, ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్ళినట్టే వెళ్ళారు, వెళ్లకుండానే వచ్చారు. విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణ అనేది గౌరవ హైకోర్టులో నడుస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఎవరు పెట్టిన కంప్లైంట్కి? ఏసీబీ పెట్టిన కంప్లైంట్కి. ఏసీబీ పెట్టిన వాదనలు విన్నారు, ప్రభుత్వం తరఫు నుంచి పెట్టిన వాదనలు విన్నారు, కేటీఆర్ గారు న్యాయవాదుల తరఫు నుంచి పెట్టిన వాదనలు విన్నారు. కోర్టు ఏమని చెప్పింది? అందులో ఇన్ఫ్యాక్ట్ రేస్ చేసిన క్వశ్చన్స్ కూడా ఏంటిది? కేటీఆర్ గారి తరఫున న్యాయవాదులు ఏదైతే రేస్ చేసిరో ఇందులో క్రిమినల్ మోటివ్ ఏంటిది, డిజానెస్టీ ఎక్కడుంది, కరప్షన్ ఎక్కడుంది అనేది పెట్టారు. దాని తర్వాత గౌరవ జడ్జి గారు ఏమని చెప్పినారు? జడ్జ్మెంట్ ఈజ్ రిజర్వ్ అని చెప్పారు, అరెస్ట్ అనేది లేదు, ఇంటరీమ్ అట్లనే ఉన్నది అనేది. కానీ ఇవాళ ఏసీబీ వాళ్ళు మీరు గమనించండి, ఏసీబీ వాళ్ళు పిలిచారు. అయినా లా అబైడింగ్ సిటిజన్ గా మేము ఏం చేసినాం, ఇన్ఫాక్ట్ రిటర్న్ కూడా ఉన్నది, రిటర్న్ కూడా రిలీజ్ చేశారు. ఒకటే మేము చెప్తున్నది ఏంటిది అని అంటే, న్యాయవాది చట్ట వ్యతిరేకంగా ఏం మాట్లాడతలేరు కేటీఆర్ గారు. ఎప్పటిదో పాతది కూడా నేను చెప్తలేను. 26 మార్చు 2024 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఒక అక్యూజ్డ్ ఎవరి మీద అయితే కేసు ఉంటుందో తన మీద ఇట్లాంటి ప్రాసిక్యూషన్ విట్నెస్ అనేది ఒకవేళ ఉంటే డెఫినెట్గా ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అనేది ఉన్నది. అండ్ ఆయనకు పూర్తిగా కూడా ఒకవేళ అడ్వకేట్ని వీళ్ళు అలౌ చేయకపోతే కూడా ఖచ్చితంగా అబ్జెక్ట్ చేసే హక్కు కూడా పూర్తిగా కేటీఆర్ గారికి ఉన్నది. మరి ఇవాళ దానికి ఇంత పెద్ద సీన్ ఎందుకు ఏసీబీ చేస్తున్నది? ఎందుకు ఒక న్యాయవాది ఏం చేస్తాడు? న్యాయవాది సమాధానం చెప్తాడు, పక్కన ఉంటారు కదా. ఎందుకు కేవలం కేటీఆర్ గారు ఎందుకు చెప్తాను మీకు రెండు విషయాలు. ఒకటేంటిది అని అంటే, పట్నం నరేందర్ రెడ్డి గారు దాంట్లో కూడా కోర్టే చెప్పింది, వీరు కన్ఫెస్ చేసేసిర్రు, నేను పూర్తిగా కన్ఫెస్ చేసినాను, సొంత రిపోర్ట్ రాసుకోవడం ఇలా నంబర్ 1 అదొకటి ఉన్నది. అయినా కూడా నంబర్ 2, కేటీఆర్ గారు ఒకవేళ పోయి విచారణ హాజరైనా కూడా కోఆపరేట్ చేయలేదని రేపు కోర్టుకు చెప్పి రానున్న తీర్పును ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక అవకాశం ఉన్నది. రానున్న తీర్పును ఎట్లా అవకాశం చేస్తారంటే, మాకు కస్టడీ కావాలి, ఎందుకంటే మొన్న మేము విచారణకు పిలిస్తే ఆయన విచారణకు మాకు సహకరించలేదు అనేది చెప్తారు. ఇది రెగ్యులర్ కేసు. అడ్వకేట్ ఉంటే కనీసం మా అడ్వకేట్ ముందు మేము రికార్డ్ అన్న చేసుకుంటాం కదా, ఎందుకంటే కేటీఆర్ గారు ఒకరే ఉంటారు కావచ్చు, కానీ లీగల్గా మా అడ్వకేట్ టీమే ఉంటే డెఫినెట్గా కోర్టు ముందు మేము చెప్తాం కదా ఇదంతా కూడా అక్కడ. ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడలేరు, కానీ అడ్వకేట్స్ మాట్లాడతారు. అడ్వకేట్సే కదా వాదించేది కోర్టులో, కేటీఆర్ గారు కాదు కదా. అడ్వకేట్స్ ఎవరైతే ఇక్కడ రిప్రజెంట్ చేస్తారో ఖచ్చితంగా కోర్టు ముందు కూడా చెప్తారు దట్ నంబర్ 1 కన్ఫెషన్ అనేది కాలేదు, నంబర్ 2 కోఆపరేట్ చేసినాం అనేది. ఒట్టి ఇంత మొండితనం ఎందుకు? ఇవాళ ఎందుకు అడ్వకేట్లు లేకుండా కావాల్సిన అవసరం ఏమున్నది? ఏసీబీ విచారణ తప్పించుకోవడానికి అడ్వకేట్ డ్రామా ఆడారు అనేది ఏసీబీ వాదన. ఇప్పుడు సార్ ఒకటి, నిజంగానే ఒకవేళ అసలు డ్రామా చేసింది ఎవరు? న్యాయవాదులను రానిచ్చేసేయండి, అయిపోతుంది కదా. మేము అక్కడి దాకా పోయిన వాళ్ళము, ఏసీబీ కార్యాలయం దాకా పోయిన వాళ్ళము, రిటర్న్ డాక్యుమెంట్ కూడా మేము ఇచ్చిన వాళ్ళము, మేము వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళము. మేము ఎందుకు దాన్ని వెనుకాడతాం చెప్పండి? మేము నోటీసులు రిసీవ్ చేసినాం, కోర్టు విచారణ ఎదుర్కొంటున్నాం, మేము మీ ఏసీబీ కార్యాలయం దాకా వచ్చినాము. మేము కోఆపరేట్ చేస్తున్నామా? కోఆపరేట్ చేయని వాళ్ళు మీరా? ఒక న్యాయవాదిని మీరు లోపలికి రానిస్తే అయిపోతుంది కదా. దేర్ ఇస్ ద మ్యాటర్. రేపు ఈడీ విచారణ ఉంది, దానికి కూడా ఇలాగే న్యాయవాది కావాలి, లేకుంటే వెళ్ళానంటారా? వై నాట్? హక్కు ఉంది, అందులో అనుమానం లేదు, న్యాయవాదిని అడిగే హక్కు. కానీ గతంలో అరెస్ట్ చేయండి, జైలుకి వెళ్తా అని బహిరంగ ప్రకటనలు చేశారు కేటీఆర్ గారు. ఇప్పటికదే చెప్తున్నాను చూడండి. ఒకటి,
మీడియాలో మనం మాట్లాడేది వేరే అయితే కోర్టు ట్రయల్ వేరే ఉంటుంది. ఖచ్చితంగా వేరే ఉంటుంది. కోర్టు ట్రయల్ ఖచ్చితంగా వేరేగా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ గా వారికి ఏం హక్కులు, ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా దాని బేసిస్ గా నడుస్తున్నది. కేటీఆర్ గారు పోయి జడ్జి ముంగట అట్లా చెప్పారు కదా. మీకు ఏమన్నా భయం ఉందా అంటే అరెస్ట్ చేస్తారు, ఈడీ విచారణకి వెళ్ళినా ఏసీబీ విచారణకి వెళ్ళినా అడ్వకేట్ ఉంటే తప్ప మాకు ప్రొటెక్షన్ లేదు, ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, భయం అనేది కాదు, కానీ మేము మా కార్యకర్తలుగా మేమందరం ఏం కోరుకుంటాము అని అంటే ఇవాళ కేటీఆర్ గారు బయట ఉండి రైతు భరోసా విషయం మీద, ఎందుకంటే కేటీఆర్ గారు రైతు భరోసా ప్రెస్ మీట్ పెట్టినందుకే కదా మరుసటి దినమే రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి సరే యూటర్న్ తీసుకున్నాడు 12,000 రూపాయలు అని చెప్పిండు, కానీ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే మాట్లాడారు. అంటే అట్లాంటి ఒక ఆపోజిషన్ లీడర్ ఉండి ఒత్తిడి పెడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అండి? ప్రజల అంశాలే మాట్లాడుతున్నాడు కదా. రైతు భరోసా అంశం కాదా? కేటీఆర్ కూడా అదే అంటున్నారు, రైతు భరోసా అంశం కాదా? ఈ రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. 15,000 రూపాయలని డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ రిలీజ్ చేసిన తర్వాత ఇలా వెనకడుగు వేసి నువ్వు 12,000 రూపాయలు, అండ్ మైండ్ యూ ఒక సంవత్సరం మొత్తం కూడా 2024లో రూపాయి ఇవ్వలేదు రైతులకు. అది మాట్లాడుతున్న ఆపోజిషన్ పార్టీని, ఆపోజిషన్ ఎమ్మెల్యేను ఇవాళ అందరం మా యంత్రాంగం అంతా ఇదే కేసులో ఉన్నాం కదా. సో సక్సెస్ఫుల్లీ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసింది అని ఎందుకు అనుకోవద్దు మేము? ఆయన బయట ఉండాలి, ఆయన పూర్తిగా హక్కు ఉన్నది. సరే, వ్యక్తిగా కేటీఆర్ గారు ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండొచ్చు, కానీ వ్యవస్థగా మేమందరం కోరుకుంటున్నాం. మాకు ఈ ఏసీబీ కేసో ఈడీ కేసో పొద్దున్న లేస్తే డిబేట్లు మాకు ఇది కాదు. రైతుల అంశం మాట్లాడదాం, నువ్వు ఇల్లు కూల్చివేతలు మళ్ళీ మొదలు పెడతా అంటున్నావు, దాని గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో ఎన్నో అంశాలు ఉన్నాయి, అవి మాట్లాడదాం. అది కాకుండా కేటీఆర్ని జైల్లో పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రైమ్ ఆపోజిషన్ పార్టీయో మొత్తం ఇదే ఇష్యూ మాట్లాడాలి అని ఏదైతే అజెండా ఉందో దాన్ని మేము ఎందుకు సక్సెస్ఫుల్ కానీ వాళ్ళు చెప్పండి. సో కాన్స్టిట్యూషనల్గా మాకేమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో, మాకేమేమి రైట్స్ ఉన్నాయో దాన్ని పూర్తిగా మేము ఉపయోగించుకుంటాం, భయపడేది లేదు. కానీ ఒకటే ఏమని అంటున్నామంటే ఇంట్లోకి చొచ్చుకునే ఒక తత్వం వీళ్ళది ఉన్నది. గతంలో ఎందుకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఏమని అన్నారు? ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి అని అనేసి, అధ్యక్ష ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి, డ్రగ్స్ ఉంటే అధ్యక్ష నిజం చెప్పండి కళ్యాణ్ గారు, యాజ్ యాంకర్ మీరు చెప్పండి, డ్రగ్స్ దొరికినాయా ఆ రోజు? అక్కడ దొరికినాయా? దొరకలేదు. ఆ పర్సన్ ఎక్కడ తీసుకున్నాడో ఎవరికో ఇప్పటి వరకు ఏం కాలేదు, కానీ బద్నాం చేయడంలో అయితే సక్సెస్ఫుల్. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి నిలబడి ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చా, ఇంట్లో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పడం కరెక్టా? అధికారులే అక్కడ రేడ్ చేసిన అధికారులే చెప్పిర్రు ఒక్క డ్రగ్ కూడా దొరకలేదు, ఒక్క గ్రామ్ కూడా దొరకలేదని. ఇంకోటి చెప్తా, దాని బేసిస్ ఏం చేసిర్రు? ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే నివాసం అదో కేటీఆర్ గారు బావమరిది, వాళ్ళ ఇల్లు రేడ్ చేసిర్రు. మోక కేటీఆర్ గారు ఇంట్లో కూడా ఆ రోజు పోలేదా? ఇవాళ మళ్ళీ అదే అవకాశం వచ్చే ఛాన్స్ ఉన్నది, ఏదన్నా ప్లాన్ చేస్తారు. రేవంత్ రెడ్డి క్రిమినల్ నేచర్ రేవంత్ రెడ్డి గారిది, క్రిమినల్ నేచర్ రేవంత్ రెడ్డి గారిది, వారు ఏదైనా చేయవచ్చును. సో మా జాగ్రత్తలు మేము పడతాం 100%. అంటే ఏసీబీ రైడ్ ఇప్పుడు కేటీఆర్ నివాసంపై అయ్యే అవకాశం ఉందా? మీకు పక్కా సమాచారం అది? ఆ రోజు చేసింది కాబట్టి చూడండి, కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు నేను ఉన్నాను అక్కడనే. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బేస్డ్ గా వీళ్ళు ఎట్లా కేసు కొట్లాడుతున్నారు? ఎందుకు అంటే సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి కళ్యాణ్ గారు, క్రిమినల్ మోటివ్ లేకపోతే అసలు కేసే చెల్లదు. వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్? ఫార్ములా ఈని తీసుకొని రావడం అదొక క్రిమినల్ మోటివా? హైదరాబాద్ నగరానికి ఫార్ములా ఈ వీళ్ళు దానికి ఏమని చెప్తున్నారు? ఎంతసేపు మనం అడుగుతున్నాం అవినీతి ఏముంది అని, వాళ్ళు అంటున్నారు ప్రొసీజరల్ ల్యాప్స్ అని. దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఏమున్నది? ఒక క్రీడను ఈ నగరానికి తీసుకొని వచ్చి దాంతో 700 కోట్ల లాభం జరిగితే దాంట్లో క్రిమినల్ మోటివ్ ఏమున్నది చెప్పలేకపోతే ఏసీబీకి వెళ్ళి చెప్పొచ్చు కదా, దానికి అడ్వకేట్ ఎందుకు? మేము అనేది ఏంటంటే మాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎవరైతే స్పీడ్ గా హుటాహుటిన 24 గంటలు గవర్నర్ గారు చెప్పగానే వ్యవస్థ ఇదంతా అధికారులు వీళ్ళంతా కొత్తగా వచ్చిన ఏం కాదు. మేము అనేది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మేము ఏమైనా కేసు పెట్టినామా? బట్టి విక్రమార్క గారి మీద కేసు పెట్టినామా? రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికితే పెట్టకపోతే ఏం చేస్తారండి? మేము దొరికిచ్చినామా చెప్పండి? ఆయనకు పైసలు చేతిలో పట్టుకొని ఆయన సొంత బ్యాగ్ నల్ల సంచి పట్టుకొని పోయి డ్రోన్ ఏదో కెమెరా ఎగరేసారని కూడా జైలు. కళ్యాణ్ గారు మీ ఇంట్లో నన్ను డ్రోన్ ఎగరేనిస్తారా చెప్పండి? నేను ఎగరేనియా మీరు ఎగరేనియారు? మీరు అవినీతి చేస్తూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఊరుకోరు కదా. అవినీతి ఎక్కడ ఉంటే 2 సార్లు ఇవాళ వరకు 2 హియరింగ్లలో కూడా కోర్టు ఎందుకు తాత్సారం చేసింది చెప్పండి? ఎందుకు అరెస్ట్ ఇస్తలేదు? అవినీతి ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? చేయలేకపోతున్నారు కదా. అవినీతి విషయం మీద అరెస్ట్ చేయలేరు కాబట్టి సీన్ ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు. ఏమని? మా కస్టడీ ఇవ్వండి, కేటీఆర్ గారిది విచారణకు సహకరిస్తలేరు, అది సినిమా మొత్తం. రైట్ కృష్ణ గారు, మీరు చెప్పినట్టే నిజంగా కస్టడీకి కేటీఆర్ని తీసుకుంటుందా ఏసీబీ? కేటీఆర్ అరెస్ట్కి కోర్టు అనుమతిస్తుందా? మళ్ళీ కృష్ణ కంటిన్యూ అవుతుందా? కృష్ణ గారు, మొత్తానికి మీరే అన్నారు ఎట్లా నోటీస్, ఇంకో కొత్త నోటీస్ కూడా రెడీ అవుతుంది ఏసీబీది. రేపు ఈడీ విచారణ ఎలాగుంది, విచారణకు సహకరించట్లేదు, కేటీఆర్ని కస్టడీకి ఇమ్మని అటు ఈడీ కానీ ఇటు ఏసీబీ కానీ కోరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరే అన్నారు ఇంతకుముందు బ్రేక్ ముందే.
అంటే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అనేదే టార్గెట్ గా కనిపిస్తుందా మీకు ప్రభుత్వానికి? టార్గెట్ 100% అదే ఉన్నది. వీళ్ళు ఎందుకంటే నన్ను కూడా జైలుకు పంపిరు కాబట్టి నాకు తెలుసు, కస్టడీ అడిగిరు కూడా కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే దీన్ని తాత్సారం చేసి బయట లీకులు ఇచ్చి మీడియాకు ఈడీ లీకులు ఇచ్చి, ఎందుకంటే నోటీస్ రాకముందే మీడియా ద్వారా తెలిసిపోయింది నోటీస్ ఇక్కడ పర్సన్ అక్యూజ్ రాకముందే. సో మేము అనేది ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది, బురద జల్లాలి అనేది. సో వచ్చినా సపోర్ట్ చేసినా కోఆపరేట్ చేయలేదు అనేది ఒకటి వాళ్ళు ఆ అజెండాని సెట్ చేసి పెట్టుకున్నారు. అందుకే అంత స్పీడ్గా ఏసీబీ తర్వాత ఇమీడియట్గా ఈడీ కేసు ఫైల్ చేసింది. మేము ఒకటే చెప్తున్నాము, రేపు ఒకవేళ కోర్టుకు చెప్పారు అనుకోండి, ఇదే మ్యాటర్ మేము కూడా కోర్టుకు చెప్తాం కదా. మేము ఎందుకు రిస్క్ తీసుకుంటామండి? కోర్టులో జడ్జ్మెంట్ రిజర్వ్ ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వంకా లేకపోతే మాకు ఫేవరబుల్గా ఉంటుందా అనేది ఉంటుంది, ఐదర్ సైడ్. సో మాకు ఫేవరబుల్గా ఉండాలన్నా కూడా మేము కూడా జడగొట్టుకోం కదా. మేము గౌరవ కోర్టు ముంగట ఒకటే చెప్తాం, లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అడ్వకేట్ వస్తా అన్నారు, పార్టీ కార్యకర్తలు కాదు, ఎవ్వరు కాదు. మాది ఒకటే వాదన, మా సీనియర్ కౌన్సిల్స్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎంబడి వస్తానన్నారు, ఒకళ్ళ ఇద్దరా వాటెవర్. కానీ మేము అడ్వకేట్లను పంపము అని చెప్పి మీరు అక్కడ చేసి ఒక్కొరినే మీరు తీసుకొని పోయి మీకు నచ్చిన రిపోర్ట్లు మీరు రాసేసి మీకు కన్ఫెషన్ అనే రాసిరు కదా. పట్నం నరేందర్ రెడ్డి గారిదే ఉదాహరణ. పట్నం నరేందర్ రెడ్డి గారిని ఆ రోజు ఉదయం అరెస్ట్ చేసిరండి, తీసుకొని పోయినరు. వాళ్ళ వకీల్కి కూడా తెలియదు, కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆల్రెడీ అంగీకరించిండు, మొత్తం ఈయననే సూత్రధారి కన్ఫెషన్ చేసేసినట్టు రాసేస్తే ఆ తర్వాత ఆ విషయం బయటపడ్డ తర్వాత జడ్జి గారికి ఎక్కడ జైలు నుంచి ఆయన లేఖ రాసిన పరిస్థితి. అంటే కేటీఆర్ గారికి కూడా అదే కావాలన్నా, అందుకే మేము ముందు జాగ్రత్తగా ఉన్నాం కాదు. ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలక్షన్స్ లేవు, అరెస్ట్ వల్ల వచ్చే నష్టం లాభం ఇంకా 4 ఏళ్ళకి ఎలక్షన్ ఉంది కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు. లాభ నష్టాలు కాదు, ఇక్కడ ఈగో క్లాష్ ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి. మీరు అన్నట్టు చూడండి, వారు తప్పులు చేసిరు, వారు వ్యక్తిగతంగా తప్పులు చేసిరు, క్రిమినల్ అఫెన్సెస్ చేసిరు. డ్రోన్ నడపడం కరెక్టా? కాదు. దాన్ని మీరు ఫార్ములా ఇది ఇవ్వడానికి సేమ్ చేస్తారా? చేయలేము. పోనీ 50 లక్షల సంచితోని నువ్వు తీసుకుపోయి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేద్దామని అనుకున్నావు, దాన్ని మీరు తీసుకొని వచ్చి ఒక ఫార్ములా ఈ క్రీడను తీసుకొని ఆ ఈగో క్లాష్ లేకుంటే తాను కేటీఆర్ కూడా చాలా సార్లు అన్నారు, తాను జైలుకి వెళ్ళాడు కాబట్టి నన్ను పంపాలని చూస్తున్నాడు అనేది అన్నారు. ఓకే, అది కేటీఆర్ వదిలేద్దాం. కవిత కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా, అక్కడెక్కడ ఈగో క్లాష్ ఉంది చూడండి. ఆ దాంట్లో కూడా బెయిల్ వచ్చినప్పుడు ఏమన్నా నిరూపించగలిగిరా? నిరూపణకి దానికి టైం పడుతుందండి. ఎక్కడైనా మేము అనేది ఏంటంటే కోర్టు ఏమని చెప్పింది, మీరు ఏమి కనీసం ఇన్ని నెలలు, అరే 1 కాదు 2 కాదు 5 నెలలు పెట్టుకున్నారు. 5 నెలలు పెట్టుకున్నా కూడా ఏం ఆధారం చూపెట్టలేకపోయారు. మేము అనేది ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో ఒక్కసారి ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా కక్ష చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇది మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము చేయలేదే. ఒక్క నాయకుని పేరు చెప్పండి మీరు, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టండి. ఆయన వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, టీడీపీ నుంచి వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో పాపం డిఫెండ్ చేస్తున్నారు. కానీ ఆయన ఆ రోజు ఆ క్రిమినల్ అఫెన్స్ ఏదైతే చేసిండో ఈ వాజ్ ఇన్ టీడీపీ. దాన్ని పక్కన పెడదాం. నాకు ఒక్కటి చెప్పండి మీరు, అప్పుడు కూడా ఒక్కళ్ళన్నా కాంగ్రెస్ వాళ్ళని దీక్షాదాన్ని ఎత్తేసారని, చాలా మంది స్వచ్ఛంద సంస్థ నాయకులను లేకుంటే ఉద్యమకారులను అరెస్ట్ చేశారని, వాళ్ళను అక్రమంగా అరెస్టులు చేశారని చాలా ఉన్నాయి కదా. కోదండరాం లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా మీరు. ఎక్కడికక్కడ కోదండరాం గారు జైలుకి వెళ్ళిరా? ప్రివెంటివ్ అరెస్టులు ఉంటాయండి, ఇవాళ లేవా? ఇవాళ ప్రివెంటివ్ అరెస్టులు ఉన్నాయి, ఎన్కౌంటర్లు ఉన్నాయి. మీకు చెప్తా, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక భారీ ఎన్కౌంటర్ 7 అయినరి వాళ్ళ ఎవరి నియోజకవర్గంలో, సీతక్క గారి నియోజకవర్గంలో. మస్తు మాట్లాడారు కదా వీళ్ళు, మావోయిస్టులు మాతోనే ఉండాలి, కేసీఆర్ గారి ప్రగతి భవన్ని పేల్చాలి, అన్ని మస్తు మాట్లాడారు. సో అందులో వెళ్ళొద్దు మనం. నేను అనేది ఏంటంటే మాకెప్పుడు కక్ష లేకుండే, పోలీస్ చేసేది పోలీస్ తన పని చేసుకుంటుంది. ఇవాళ మేమైతే ఏదైతే చూస్తున్నామో ఇది క్లియర్గా కక్ష. ఎందుకు చెప్తా, ఏ బహిరంగ సభ చూడండి మీరు, రేవంత్ రెడ్డి గారిది ఏ బహిరంగ సభనన్నా చూడండి, కేసీఆర్ గారిని తిట్టకుండా కేటీఆర్ గారిని జైలు వేసి చిప్పకూడు తినిపిస్తా అని చెప్పని సభ లేదు. పిల్లల ముంగట, చిన్న స్కూల్ పిల్లల ముంగట అదే స్పీచు, ఎక్కడ పోయినా అదే స్పీచు. సో ఆయన అనుకున్నది టార్గెట్ అది పెట్టింది కాబట్టి మీకు ఒకటి చెప్తాను, లగచర్ల దాంట్లో కూడా రిమాండ్ కాపీలో కేటీఆర్ గారు పేరు పెట్టారు. కానీ ఏమైంది, అది ఎక్కడ రైతుల విషయం కాబట్టి సింపతి వస్తుంది కావచ్చు అని ఆగిర్రు. ఆ ట్యాపింగ్ అని అన్నారు, ఏమేమో అన్నారు. నేనేమంటున్నా అంటే ప్రతిదానికి మీరు కొంచెం ఆందోళన ఎక్కువ చెందుతుందేమో బీఆర్ఎస్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకో చెప్తాను మీకు. లగిచర్ల ఇష్యూ అప్పుడు కూడా మీరు కూడా
అర్ధరాత్రి మొత్తం కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు, ఏ నిమిషమైనా అరెస్ట్ చేయొచ్చు అని కాపలాగా ఉన్నారు నాయకులంతా. కళ్యాణ్ గారు మిమ్మల్ని అక్రమంగా లేదు అట్లా కాదు, ఒక్క నిమిషం, ఉండడానికి తప్పు పట్టట్లేదు, ఒక్క నిమిషం, నేను ఉండడాన్ని అనట్లేదు. అంటే అట్లా లగిచెట్ల దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, లేకపోతే ఫార్ములా ఈలో అవుతాడు అని ఆందోళన పార్టీ కాకపోయినా మిమ్మల్ని రేపు ప్రభుత్వం అరెస్ట్ అలా అనట్లేదు, ఆందోళన ఎక్కువ చెందుతున్నట్టున్నారు అని. ఇప్పుడు ఏదో రకంగా అరెస్ట్ అయిపోతారు. అట్లా కాదండి, పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, పార్టీ రెస్పాండ్ కాలేదా? అయింది కదా, ఎవరికైనా అవుతారు, కానీ పార్టీ వ్యక్తి కాదు, మా పార్టీ వ్యక్తి కాదు. కిషన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అయింది, దిలీప్ కొనతం గారిని అరెస్ట్ చేసినప్పుడు అయినరు, మా పార్టీకి సంబంధం లేని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇది తప్పు, ఇంట్లో గట్ల సొచ్చుకొని పోయి మీరు ఆ బాత్రూమ్ లో ఉండి ఆయన బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకుండా మీరు ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ప్రెసిడెంట్ అండి, మాకు సంబంధం లేని ఒక సినీ నటుడు లేకపోతే ఇంకెవరన్నా జర్నలిస్ట్ అన్నప్పుడు కాదు అరెస్ట్ అవ్వట్లేదు, అవుతారని ఆందోళన మీరు ఎక్కువ చెందుతున్నారు. అవ్వట్లేదని మీరు ఎట్లా 3 రోజులు కేటీఆర్ ఇంట్లోనే ఉన్నారు నాయకులంతా, ఏ నిమిషమైనా అరెస్ట్ కేటీఆర్ ప్రకటించారు. నాకు సంతోషం, కేసు లేదని మీరు ఒప్పుకున్నట్టే, అంటే అరెస్ట్ లేదు కదా, మీరు అరెస్ట్ అవుతారని చెప్తున్నారు, అవ్వట్లేదు. అంటే నేను మిమ్మల్ని కళ్యాణ్ గారు చెప్పింది సీరియస్ తీసుకోవాలన్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది సీరియస్ తీసుకోవాలన్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది సీరియస్ తీసుకోవాలి. మీరు లీగల్ గా వెళ్ళొచ్చు కదా ఆందోళన. నేను అనేది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, న్యూ ఇయర్ కదా 2 రోజులు అవకాశం ఇచ్చినాం, దాని తర్వాత నేను అనేది అదే, ఆయన ఎవరినో ఉద్దేశించంటే మీరు దాన్ని కేటీఆర్ కన్విన్స్కుంటారు. కేటీఆర్ గారి పేరు తీయలేదు సరే, తీసుకోలేదు, కానీ ఇంకెవరి గురించి నాకు తెలిసి అయితే కేటీఆర్ మీ పేపర్లలో రాసింది కేటీఆర్ గారిని ఉద్దేశించే రాశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బాంబులు వెళ్తాయని అన్నారు. మాకు ఒకటే, మాకున్న సమాచారాలు కూడా మాకు ఉంటాయి కదా, మాకున్న వాళ్ళు డిపార్ట్మెంట్ లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, మాకున్న వాళ్ళు చెప్తారు. అండ్ ప్రైమ్ టార్గెట్ ఆయనే, రేవంత్ రెడ్డి గారికి ప్రైమ్ టార్గెట్ ఆయనే. వారు మూసీ విషయం మీద, హైడ్రా విషయం మీద, రైతు భరోసా విషయం మీద నానా ప్రజల ఇష్యూస్ మాట్లాడుతున్నారు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా పర్సనల్ ఏం లేదు, మేము ఏనాడు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గేమ్ తిడతలేము, ఆయన ఎంబడి పడతలేము, మేము మాట్లాడుతున్నాయి ముమ్మాటికి ప్రజల ఇష్యూస్ కాబట్టి దాన్ని సైలెంట్ చేద్దాం. కిషన్ గారు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని ఒక చర్చ, కిషాంక్ లాంటి వాళ్ళు 10 రోజులు జైల్లోనే ఉండి వచ్చారు, ఇలాంటి నాయకులందరినీ పట్నం నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చారు, ఇట్లా ఒక రేవంత్ రెడ్డి మీద ఓడిపోయిన వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తి కూడా ఆయన ఇంతకుముందు, అలాంటి వ్యక్తులందరినీ అరెస్ట్ చేస్తుంటే వాళ్ళందరిపై కేసులు నమోదవుతుంటే ఒక పానిక్ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ పడిపోయి నాయకులు కార్యకర్తలు చెల్లాచెదురయ్యే అవకాశం లేదా? మీరు చెప్పిన ప్రతి పేరు కూడా వాళ్ళకి ఇవాళ కాదు, దశాబ్దం ముందు నుంచే జైల్లో అలవాటు ఉన్నది. ఈ 50 లక్షల కేసులు అట్లాంటివి కాదు, నాయకులు కార్యకర్తలు పార్టీలో మొత్తం ఉద్యమకారుల పార్టీ అండి. ఉద్యమాల్లో కేసులు చూసిర్రు, వీళ్ళకి లాఠీ దెబ్బలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, ఇట్లాంటి పోలీస్ అరాచకం కూడా కొత్త కాదు. దీన్ని ఎదుర్కోవడానికి మేము ముందుగానే ప్రిపేర్డ్ ఉన్నాం. డెఫినెట్ గా శాంతియుతంగా మేము ఎదుర్కొంటాం. మేము ఇవాళ పోయినాం ఏసీబీ దగ్గరికి, అక్కడ మమ్మల్ని అలౌ చేయలేదు, అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, కేటీఆర్ గారు మాట్లాడి వచ్చేసారు. మేము ఏమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా ఈడీ కార్యాలయాల ముందు, ఏసీబీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయండి అని కూడా మేము అనలేదు. ఎందుకు చేశారు కదా ఢిల్లీలో, కవిత అరెస్ట్ అప్పుడు చేశారులేండి ధర్నాలు. ఎవరు ధర్నాలు ఏం చేశారు, భలే ఉన్నారు మీరు. ఇక్కడ సపోర్ట్ చేశారు, ఇక్కడ కూడా సపోర్ట్ లేదండి. చాలా అసలు ఎక్కడ 100 మంది చేరుకొని ధర్నా చేశారండి, అక్కడ ధర్నాలు చేయలేదండి. మీరు అట్లా ధర్నా ఏమైనా పిలిపించినామా? మేము పార్టీ లీడర్లమే కదా, మాకు తెలియదా? మరి ఇక్కడ అది జరుగుతున్నప్పుడు నాకు గుర్తుంది, మీ స్టూడియోలోనే కూర్చొని ఉన్నా నేను. సో మేము అనేది ఏంటంటే మేము ఎక్కడ ధర్నాలు అక్కడ 10 మంది వెళ్ళేసి ఎవరో నినాదం ఇస్తే కూడా కాదు కదా, కానీ ధర్నాలు కూడా చేస్తలేం, మేము కోఆపరేట్ చేస్తున్నాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మీరేదో ఉట్టిగానే బ్లాక్మెయిల్ చేయాలను, డెఫినెట్గా బ్లాక్మెయిల్, చిత్రీకరణ, బ్రాండింగ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కోఆపరేట్ చేస్తలేరు అని చెప్పి ఈ కేసుని ఇట్లా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కోర్టు చెప్పే జడ్జ్మెంట్ వరకు కూడా ఎందుకు వెయిట్ చేస్తలేరు చెప్పండి ఒకసారి, అది కూడా ఆలోచించండి మీరు ప్రభుత్వం తరఫు నుంచి. ఇంకొకటి కిషన్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరుగా. కేసీఆర్ గారు బయటకు రావట్లేదు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కూడా, ఎప్పుడు వస్తారు ఓకే. కేటీఆర్ గారు అరెస్ట్ అనే చర్చ మొదలైన నుంచి కవిత గారు కొంత సైలెంట్ గా ఉన్న వ్యక్తి, ఈ బీసీ నినాదం, ఆ నినాదం, ఈ నినాదం చాలా అడౌట్ చేస్తున్నారు. అంటే కేటీఆర్ జైలుకి వెళ్తే కవిత పార్టీని నడుపుతుంది అని ఒక చర్చ జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం అది? ఒకటండి, కవిత గారు జైలుకి వెళ్ళకమంటే ముందు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు. బీసీల గురించి కానివ్వండి, బీసీల గణన కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలది బీసీలది కూడా గతం నుంచే మాట్లాడారు, కొత్తగా ఏం కాదు. ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా ఇవాళకి కూడా కేటీఆర్ గారు చేస్తున్నా, కవిత గారు చేస్తున్నా, హరీష్ రావు గారు చేస్తున్నా, ఏ ఎమ్మెల్యేలు ఎవరు చేస్తున్నా, ఆఖరికి మేము మా సోషల్ మీడియా డైరెక్షన్స్ చేస్తున్నా, చాలామందికి తెలియదు ఏంటిదంటే కేసీఆర్ గారి డైరెక్షన్స్లోనే చేస్తున్నాం.
కేసీఆర్ గారు బయటికి వచ్చి ప్రభుత్వాన్ని ఇమీడియట్గా పడగొట్టాలనే మాకు ఆ ఆలోచన లేదు. వాళ్ళకి టైం ఇచ్చినాము. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఏ ఇష్యూని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది మాత్రం చెప్తున్నారు. సో డెఫినెట్గా వారి లీడర్షిప్లోనే పోతాం. ఇంకా దాంట్లో వేరే క్వశ్చన్ లేదు. వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఏ ప్రోగ్రామ్స్ తీసుకుంటారో దానికోసం పార్టీ కూడా ముమ్మరంగా సపోర్ట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ కిషన్ గారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా కార్యక్రమాలు ఇలాగే ముందుకు వెళ్తాయి. అరెస్ట్ చేస్తే చేసుకొని, కానీ న్యాయపరంగా తమకున్న పోరాటం మాత్రం కొనసాగిస్తామని కిషన్ గారు చెప్తున్నారు. చూడాలి. మొత్తానికి కేటీఆర్ విషయంలో ఈరోజు ఏసీబీ మరొక నోటీస్ ఇవ్వబోతుంది. రేపు ఈడీ విచారణ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హైకోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉంది. ఆ రిజర్వ్ అయిన తీర్పు ఏంటి అనేది కూడా చాలా కీలకం ఇప్పుడు. ఆ తర్వాత కేటీఆర్ భవితవ్యం ఏంది? ఆయన జైలుకి వెళ్తారా, అరెస్ట్ అవుతారా, కస్టడీలోకి వెళ్తారా, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది స్పెషల్ డిబేట్.